తెలుగా, హిందీయా, మలయాళమా, తమిళా అనే తేడా లేకుండా సినిమా బావుంటే ఏ లాంగ్వేజ్ సినిమానైనా ఎంకరేజ్ చేసే ఆడియన్స్ మన తెలుగు ఆడియన్స్ అండి. ఎందుకంటే రీసెంట్‌గా నేను 'కొత్త లోక చాప్టర్ 1' సినిమా చూశాను. సినిమా పేరొక్కటే వెరైటీగుందండి. సినిమా మాత్రం అద్భుతంగుంది. అంటే రీసెంట్‌గా మనము చాలా మలయాళం సినిమాలు చూసాము. మలయాళం సినిమాలో ఎక్కువగా క్రైమ్ ఓరియెంటెడ్ థ్రిల్లర్స్ ఇవి మనం ఎక్కువగా తెలుగులో డబ్ అవుతుంటే అవి మనం చూస్తుంటాము. కానీ 'మిన్నల్ మురళి' తర్వాత ఆ రేంజ్‌లో ఒక చిన్న బడ్జెట్ సినిమా చాలా మంచి వీఎఫ్ఎక్స్‌తో, చాలా మంచి సీజీఐతో వచ్చింది చూడలేదు. సో, అట్లాంటి ఒక సూపర్ హీరో సినిమా ఇదండి. మన 'కొత్త లోక పార్ట్ 1' యాక్టెడ్ బై ప్రియదర్శి అండ్ ఆయన ఉంటాడు కదా! ఆయన పేరేంటి ఇంకొకాయన? నస్లన్. ప్రియదర్శి అండ్ నస్లన్. సో, ప్రియదర్శి గారి యాక్టింగ్ బావుంది. యాక్చువల్‌గా ఒక యాక్ట్రెస్‌కి ఇంత మంచి రోల్ రావడం అనేది అదృష్టం అండి. ఎందుకంటే ఇదే కథని ఒక మేల్ యాక్టర్‌ని పెట్టి తీయొచ్చు. అంటే మార్కెట్ పెంచుకోవడం కోసం ఫర్ వాట్ ఎవర్ రీజన్ ఒక మేల్ యాక్టర్‌ని పెట్టి తీయొచ్చు. కానీ ప్రొడ్యూసర్స్ చూస్ టు డూ ఇట్ విత్ ఫీమేల్ యాక్ట్రెస్. విచ్ ఈస్ గుడ్. షీ ఈస్ లక్కీ. అంటే అట్లాంటి ఒక సోలో మూవీ వచ్చి అది బావుందని, అది హిట్ అవ్వడం అనేది ఎక్కడో మనం 'అనుష్కని' 'అరుంధతి' టైంలో చూసాము. తర్వాత నాకు తెలిసి ఇదే అండి 'కొత్త లోక'. సో, సినిమాలో వీఎఫ్ఎక్స్ బావుంది. స్టోరీ బావుంది. అంటే సూపర్ హీరో స్టోరీ అంటే ఆహ్, దానికొక బ్యాక్ స్టోరీ ఉండి అతనెందుకు సూపర్ హీరో అవుతాడు, ఇవన్నీ కొంచెం కన్విన్సింగ్‌గా ఉండాలి. సో, ఆ పార్ట్స్‌లో ఎందుకు ఆవిడ సూపర్ హీరో అయింది, ఎలా అయింది అనే స్టోరీ నాకైతే కన్విన్సింగ్‌గా అనిపించిందండి. డైరెక్టర్ చెప్పిన స్టోరీ. ప్లస్ ప్రెజెంట్‌లో గూడా ఆమె ఏ కాన్ఫ్లిక్ట్‌లో అయితే ఇరుక్కుందో, ఆ కాన్ఫ్లిక్ట్‌ని ఎట్లా ఫేస్ చేసింది, దాంట్లో నస్లిన్ ఎట్లా హెల్ప్ అయ్యాడు అనేది గూడా స్టోరీలో నాకు మంచిగా అనిపించిందండి. ఇంకా ఎలివేషన్ సీన్స్ అంటే యాక్షన్ సీక్వెన్సెస్‌లో ఎలివేషన్ సీన్స్ చాలా బాగా అనిపిచ్చాయి. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ బావుంది. ఓవరాల్‌గా సినిమా చాలా బావుంది.